చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 5 అంగన్వాడీ కేంద్రాలకు అంగన్వాడీ పర్యవేక్షణ సహాయక కమిటీలను అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి చైర్మన్ గా సర్పంచ్ చంద్రశేఖర్ ను మరికొంతమందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలని సర్పంచ్ చంద్రశేఖర్ అంగన్వాడీ టీచర్లకు సూచించారు. నూతన పంచాయతీ పాలక వర్గాన్ని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచడం కోసం గర్భిణీలు, బాలింతలు పౌష్టిక ఆహారం సక్రమంగా అందేలా చూడటమే ఈ కమిటీల యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో తల్లి బిడ్డలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పౌష్టిక ఆహారంపై సూచించడం జరుగుతుందని, సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన వంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని, 3 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా తప్పకుండా అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలన్నారు. సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కృషి చేయాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని, మండల కేంద్రంలో ఉన్న 5 అంగన్వాడీ కేంద్రాలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, పాలకవర్గ సభ్యులు పోగుల రాజు, ఆకాష్ గౌడ్, ఆలూరి రవి, శ్యామల, లావణ్య, అంగన్వాడీ టీచర్లు నాగమణి, నాగరాణి, మాలతి, జ్యోతి, బిరాని, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. మనమందరం కూడా సమావేశమైనము. ఈ 5 అంగన్వాడీ కేంద్రాల్లో ఈరోజు మనము ఈ కమిటీలు అనేది చేసుకుంటాము. ఆ కమిటీ గురించి మొత్తం అంటే జాబ్ చాట్ ఏంది, ఎందుకు అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంగన్వాడీ స్థాయి పర్యవేక్షణ సహాయక కమిటీలు అనేది ఒక్క మాటలో చెప్పాలంటే అంగన్వాడీ సెంటర్లకు వెన్నుముక లాంటిది. ఎందుకు అంటే ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా నడుస్తాయి అన్నమాట. మన లైక్ గ్రామంలో ఉన్నటువంటి బెనిఫిషరీస్, లబ్ధిదారులు అందరూ కూడా అన్ని సేవలు, అంగన్వాడీ సేవలు సక్రమంగా అందుకోవడానికి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫుల్ ఫిల్అప్ చేయడానికి ముఖ్యంగా ఈ కమిటీలు దోహదపడతాయి. అంటే పర్యవేక్షణ, ఈ కమిటీ రోల్స్, బాధ్యతలు ఏంటి అంటే ఆ అంగన్వాడీ కేంద్రాలని పర్యవేక్షిస్తుంది ఈ కమిటీ. ప్లస్ వాళ్ళ సేవలు ఎంత క్వాలిటీగా జరుగుతున్నాయి, నాణ్యంగా జరుగుతున్నాయి, అందరూ లబ్ధిదారులు అందుకుంటున్నారా లేదా, ఎక్కడన్నా చాలా కొత్త ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసినారు, విచ్ ఈజ్ చాలా గ్రేట్. అది ఫస్ట్ థింగ్ ప్రోగ్రామ్లో స్టార్ట్ చేసినారు. ఒక గర్భిణీ స్త్రీలకు తెలిసి చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ అదర్ థింగ్ ఈజ్ మీకు సదుపాయాలు అందించడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉంటాం, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని మీరు మెయింటైన్ చేస్తూ పిల్లల్ని గ్యాదర్ చేయాలి, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయాలి. దానికి మీరు ఏం చేస్తారు అనేది కొంచెం నాకు డీటెయిల్గా చెప్తే బాగుంటుంది. స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేద్దాం, ఫెసిలిటీ వైజ్ మాత్రం ఎక్కడ మీకు లోటు లేకుండా చూస్తాం. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఒక 1 సెంటర్ అప్రూవ్ ఉంది కదా, అంగన్వాడీ సెంటర్ 1 సెంటర్ అప్రూవ్ ఉంది. అది మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. అండ్ అనదర్ థింగ్ ఈజ్ మెయింటెనెన్స్, నీట్నెస్ అదొకటి కొంచెం బాగా శ్రద్ధగా పెట్టాలి. నేను గెలవక ముందు కూడా అన్ని అంగన్వాడీ సెంటర్స్ తిరిగాము. మాతో వీలైనంత నాకు ఓన్గా